నమస్కారం అండి అందరికీ. యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా, తెలుగు వాళ్ళందరికీ కూడా ఎల్లమ్మ కళ్యాణోత్సవ శుభాకాంక్షలు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. 33 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ సంవత్సరంతో 34వ ఏటకి అడుగు పెడుతున్నాను. చాలా గర్వంగా ఉంది. ఇక్కడికి వచ్చి పసుపు కొమ్ము వేసుకొని నాకు తొలిగా ఈ అమ్మవారి కళ్యాణం రోజే ఇక్కడ పసుపు కొమ్ము పడడం జరిగింది. నన్ను జోగినిగా అమ్మవారి పేరు మీద వదలడం జరిగింది. అప్పుడు నేను 7 ఏళ్ళు ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దినదినాభివృద్ధి చెందుతోంది. మెట్రోపాలిటన్ సిటీస్ అవుతున్నప్పటికీ కూడా మా కల్చర్ని, సాంప్రదాయ సంస్కృతులని కాపాడేందుకు కొంతమంది ఈ మధ్యకాలంలో ఇంకా పెద్ద ఎత్తున చేసి, అది రాజకీయ పార్టీలు అవి ఉండొచ్చు, భక్తులు అవి ఉండొచ్చు, వాలంటీర్స్ అయి ఉండొచ్చు, వీళ్ళందరి సహాయ సహకారాలతో చాలా పెద్ద ఎత్తున అంబరాన్ని అంటే సంబరాలు ఈరోజు మనం బెల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంకి. ఎందుకంటే దేశం మన రాష్ట్రాన్ని చూస్తుంది. దేశం తెలుగు వాళ్ళ టాలెంట్ని, తెలుగు వాళ్ళ ఇదిని చూస్తుంది. కాబట్టి మన తెలుగు గడ్డ మీద అమ్మవారు ఉన్నందుకు, మనం ఈ గడ్డ మీద పుట్టినందుకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే ఈసారి కళ్యాణం ఏర్పాట్లు ముందుగా చాలా మీటింగ్స్ ఏర్పాటు చేశారు. మంత్రులు కానీ, లోకల్ ఎమ్మెల్యేలు కానీ, పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు, ఎంపీ అనిల్ కుమార్ గారు, అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎమ్మెల్యే గారు, అండ్ శైలజారామయ్య గారు, వీళ్ళందరూ చాలా మీటింగ్స్ ఏర్పాటు చేసి మంత్రి గారు, ఎండోమెంట్ మినిస్టర్ కొండ సురేఖ గారు ఆధ్వర్యంలో, అండ్ ముఖ్యమంత్రి గారు స్ట్రిక్ట్లీగా డెడ్లైన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని తెలిసింది. చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఆడపడుచున ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఈసారి ఉత్సవాలు జరపాలని ఒక నోడల్ ఆఫీసర్ని, అన్నపూర్ణ మేడం గారిని ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. మా అందరినీ చూసుకోవడానికి ఆవిడని ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్గా వేశారు. మేము దానికి నిజంగా సంతోషిస్తున్నాము. ఎందుకంటే కొంత చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఒక స్పెషల్గా ఉండాలి అని అనుభవజ్ఞులైన అన్నపూర్ణ గారిని వేయడం మా అందరికీ ఆవిడ సుపరిచయం. సో మేమందరం ఆవిడ నోన్ పర్సన్ చాలా ఇయర్స్ నుంచి. ఎందుకంటే మహంకాళి టెంపుల్లో కానీ, ఎల్లమ్మ టెంపుల్ దగ్గర కానీ ఆవిడ చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ గమనించి మా అందరితో సత్సంబంధాలు ఆవిడకు ఉన్నాయని ఆ ఆఫీసర్ని పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. ఉత్సవాలని బాగా జరిపించడానికి మీకు కూడా స్పెషల్ కృతజ్ఞత.